ప్రైజ్ ద లార్డ్. కార్మెల్ మాత దర్శనం పునీత సైమన్ స్ట్రాక్. కార్మెల్ మాత అనగానే మనకి గుర్తు వచ్చే పునీతులు సైమన్ స్ట్రాక్ గారు. వీరు ఇంగ్లాండ్ దేశస్థులు. స్ట్రాక్ అంటే చెట్టు తొర్ర అని అర్థం. వీరికి స్ట్రాక్ అనే పేరు ఎందుకు వచ్చిందో చూద్దాం. వీరి తల్లి ప్రసవ సమయంలో ఓ దేవదారు వృక్షపు తొర్రలో ఆశ్రయం తీసుకున్నారంట. అందుకనే వీరికి స్ట్రాక్ అనే పేరును జోడించారు. వీరి జన్మ ప్రత్యేకతో ఏమో 12 సంవత్సరాల ప్రాయంలో వనవాసానికై కార్మెల్ కొండకు వచ్చేవారు. అక్కడే ఓ చెట్టు తొర్రలో ఉంటూ ఏకాంత తపస్సులో గడిపారు. అలా కఠోర తపస్సు చేస్తున్నప్పుడు మరియ తల్లి దర్శనమిచ్చి కార్మెల్ మఠంలో చేరమని ఆదేశించారు. ఆ విధంగా సైమన్ స్ట్రాక్ గారు కూడా ఆ సభ తొలి దశలో ఉన్నప్పుడు చేరారు. వారి ఉన్నత పవిత్ర జీవితాన్ని చూసి ప్రేరేపితులైన మఠ సభ్యులు అతన్ని సభ అధినేతగా ఎన్నుకున్నారు. వీరు మొదటి ఆంగ్ల అధికారి. వీరి పాలనలో సభ ఎన్నో ఒడుదుడుకులకు శ్రమలకు కృంగిపోయింది. అందుకే వీరు పదే పదే కార్మెల్ మాతను తమ సభను కాపాడమని, సభ నిలబడేందుకు ప్రత్యేక వరాన్ని అనుగ్రహించమని ప్రాధేయపడ్డారు. ఆ విధంగా జూలై 16, 1251న మరియ తల్లి సైమన్ గారికి దర్శనమిచ్చారు. ఆ దర్శనంలో మరియ తల్లి కార్మెల్ సభ సభ్యులు ధరించే గోధుమ వర్ణపు వస్త్రాలను ధరించి కనిపించారు. ఆమె చేతిలో ఒక పెద్ద గోధుమ రంగులో ఉన్న స్కాపులర్ అనే ఉత్తరీయం ఒకటి ఉన్నది. దానిని దేవదూతలందరూ మోస్తున్నారు. ఈ ఉత్తరీయాన్ని సైమన్ గారికి అందించి ఇలా అన్నారు: ఇదే నేను నీ సభకు ఇచ్చే ప్రత్యేక వరం. దీనిని ధరించేవారు నరక వినాశనానికి గురికాక మోక్ష భాగ్యాన్ని పొందుతారు. ఈ దర్శనం చారిత్రకంగా రుజువు చేయబడలేదు, కానీ ఎంతోమంది గొప్ప పునీతులు పొందిన దర్శనాల ప్రకారం ఈ ఆచారం జనాదరణ పొందినది. ఆమేన్.